ఫ్రాంక్ గా చెప్తున్నాను సార్, నేనేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేయాలి అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు సార్. మనం పోయినప్పుడు ఈ శరీరం కూడా మనతో రాదు. ట్రూ సార్. ఈ శరీరం కూడా మనతో రాదు. మేబీ కొన్ని థాట్స్, కొన్ని మెమరీస్ వస్తాయేమో, ఏమో అది కూడా నాకు తెలియదు సార్. ఏది మనతో రాదు సార్. దాని వెనకాల ఎందుకు పరిగెత్తాను? నాకు నా ఇంట్లో 5 లక్షల సోఫా అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా హ్యాపీగా అశోక్ నగర్ లో బైక్ మీదే తిరుగుతాను. రియర్లీ ఐ యూస్ కార్. నాకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఐ ఆస్క్ మై డ్రైవర్ టు డ్రాప్. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ డ్రైవర్. ఇట్ ఈస్ ఫర్ మదర్. నేను హ్యాపీ బైక్ మీద తిరుగుతాను సార్. ఎందుకంటే నాకు భయం లేదు అండ్ నాకు ఎనీ సెన్స్ ఆఫ్ ప్రైడ్ లేదు. I feel very happy when I teach to my students, but I am very jovial with my students and because I want to teach them, don't let pride enter your head. In front of God, we are small, minuscule entities. చీమలు కూడా కాదు మనం. So why to carry that pride with you? మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి దానికి. See, you put it in newspaper. మాకు ర్యాంక్ వచ్చింది. Okay, claim it. No problem. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సెమినార్లు కండక్ట్ చేసి మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి. సో నేను పిల్లలు కూడా అదే చెప్తాను సార్, ఇంక్లూడింగ్ మీ. నా ర్యాంక్స్ చూసి నా దగ్గర రావద్దు, నేను చెప్పే చదువుని చూసారా.